హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు చాలామంది డైలీ ఫేస్ చేసే ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. అదే ఓవర్ థింకింగ్. దానివల్ల మనకి కలిగే నష్టాలేంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. బుర్రలో 24 గంటల ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఏదో ప్రపంచం మొత్తం మనమే రన్ చేస్తున్నాం అనేలా ఆలోచిస్తాం. ఏమవుతుందో, నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నానా, అది తప్పు కదా అని రిపీటెడ్గా అనుకుంటాం. దానివల్ల మైండ్ డిస్టర్బ్ అవ్వడం తప్ప వేరే యూజ్ ఏమి ఉండదు. వాట్ ఈస్ ఓవర్ థింకింగ్? అసలు ఓవర్ థింక్ అనే దాన్ని సింపుల్గా చెప్పాలంటే, పాస్ట్లో జరిగిన దాని గురించి ఓవర్గా ఆలోచించడం, ఫ్యూచర్లో జరగబోయే విషయాల గురించి భయపడడం, ప్రజెంట్లో ఏదైతే జరుగుతుందో దానిలో యాక్టివ్గా ఉండకపోవడాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. దాని రిజల్ట్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మైండ్ డల్ అవుతుంది. అసలు మనకు ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. వై ఓవర్ థింకింగ్ హ్యాపెన్స్ అంటే మోస్ట్లీ 3 రీజన్స్ వల్ల ఓవర్ థింకింగ్ వస్తుంది. భయం, ఏదైనా చెయ్యాలంటే భయం. ఫెయిల్ అవుతానేమో అని ఒక వర్క్ స్టార్ట్ చేయకముందే ఫెయిల్ అవుతానేమో అనే భయపడడం. కాన్ఫిడెన్స్ లేకపోవడం, మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. నా డెసిషన్ కరెక్ట్ కాదేమో అని మనమే సెల్ఫ్ డౌట్గా ఉండడం. ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం, డెసిషన్ కరెక్ట్ కాదేమో అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చెక్ చేయండి. కంపారిజన్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. అలా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుని ఆగిపోవడం. ఇవన్నీ కలిసి అన్నెసెసరీగా బ్రెయిన్ని ఓవర్ వర్క్ చేపిస్తాయి. ఫైనల్లీ ఏమి చేయకుండా అలా ఆలోచిస్తూనే ఉండిపోతారు. అలా ఆలోచిస్తూనే ఉండిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ప్రజెంట్ మీరు ఏదైతే పని చేస్తూ ఉంటారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, డెసిషన్ డిలే చేసుకుని మంచి ఛాన్సెస్ మిస్ చేసుకోవడం, లైఫ్లో స్ట్రక్ అయిపోవడం, ముందుకు మూవ్ అవ్వలేకపోవడం. పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఓవర్ థింకింగ్ అంటే బ్రేక్ పట్టుకుని యాక్సలరేట్ ఇచ్చినట్టు ఉంటుంది. ముందుకు వెళ్ళలేము, అలా అని రిలాక్స్ అవ్వలేము. మరి ఓవర్ థింకింగ్ని ఎలా ఆపాలి అనే దాని మీద నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవి మీరు ఫాలో అయితే ఓవర్ థింకింగ్ని మానేయచ్చు. హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్. థాట్స్ని రాసుకోండి. మీకు వచ్చిన ప్రతి థాట్ని బుక్లో లేదా ఫోన్ యాప్లో ఎక్కడో ఓ చోట మీరు ఆలోచిస్తున్న ప్రతిదీ రాయండి. అలా రాసుకున్నాక మళ్ళీ వాటిని చదవండి. దానివల్ల మీకు క్లియర్ ఐడియా వస్తుంది, మైండ్ రిలీఫ్ అవుతుంది. 2, టైం లిమిట్ పెట్టుకోండి. ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక టైం లిమిట్ అంటూ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మినిట్స్ అనుకోండి. ఆ 10 మినిట్స్లో డిసైడ్ చేసేయండి, ఏదో రైట్ ఆర్ రాంగ్. ఇంకా ఓవర్గా దాని గురించి ఆలోచించకండి. తీసుకున్న డెసిషన్కి స్టిక్ ఆన్ అవ్వండి. 3, ప్రజెంట్ మీద ఫోకస్ చేయండి. పాస్ట్ మిస్టేక్స్ గురించి ఆలోచించకుండా వీలైనంత వరకు ప్రజెంట్లో ఉండండి. ఫ్యూచర్ గురించి భయపడకండి. ఓన్లీ ప్రజెంట్ ఏం జరుగుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. 4, స్మాల్ యాక్షన్ స్టార్ట్ చేయండి. ఓవర్ థింకింగ్ స్టాప్ చేయడంలో బెస్ట్ మెథడ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను వీడియో చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అనుకున్నది చేయలేకపోయాను అని మళ్ళీ బాధపడి మూడ్ని డిస్టర్బ్ చేసుకోవాలి. అలా కాకుండా ఏదో ఒకటి చేస్తూ బిజీగా ఉండడం వల్ల ఓవర్ థింకింగ్ని అవాయిడ్ చేయవచ్చు. 5, పాజిటివ్ సెల్ఫ్ టాక్. నేను చేయగలను, ఇది నాతో పాసిబుల్ అవుతుంది అని మనం ఎప్పుడూ చెప్పుకోవాలి. మనలో మనం సెల్ఫ్ బిలీఫ్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఓవర్ థింకింగ్ తగ్గించుకోవచ్చు. 6, 8 అవర్స్ ఆఫ్ హెల్తీ స్లీప్ అండ్ డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి. మొబైల్లో యూజ్లెస్ స్క్రోలింగ్ అవాయిడ్ చేయండి. పాజిటివ్ పీపుల్తో టైం స్పెండ్ చేయండి. దానివల్ల మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. 7, ఒంటరిగా ఎప్పుడూ ఉండకండి. దానివల్ల మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు, లేదా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు. ఎప్పుడు ఏదో వర్క్ చేస్తూ ఉండండి, లేదా మీ ఫ్రెండ్స్తో గడపండి, లేదా మూవీస్కి వెళ్ళండి. అంతేగాని ఎప్పుడూ ఒంటరిగా ఉండవద్దు. సో ఫ్రెండ్స్, రిమెంబర్, ఓవర్ థింక్ అంటే వేస్ట్ ఆఫ్ టైం. ఆలోచించే టైం తగ్గించి యాక్షన్ స్టార్ట్ చేయండి. అప్పుడే లైఫ్లో క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ వస్తాయి. మీరు ఓవర్ థింకింగ్ చేస్తారా? కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓవర్ థింక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.